వెల్కమ్ టు మహతి టైలరింగ్. హలో అందరికీ. 5 to 6 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అయితే రెడీ చేస్తున్నాను చూడండి. ముందైతే పైన మనకు యోక్ పార్ట్ అనేది రెడీ చేస్తున్నాను. యోక్ పార్ట్లో నేను 2 బార్డర్ సైడ్స్ క్లాత్ అనేది మనకు మిడిల్లో వచ్చే విధంగా 2 సైడ్స్ బార్డర్ అనేది ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ బార్డర్స్ మిడిల్లో వచ్చే విధంగా కటింగ్ అనేది చేశాను. రెండింటిని అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి. రెండింటిని అటాచ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత నేను బ్యాక్ సైడ్ హుక్స్ కోసం కట్ చేసి మళ్ళీ హుక్స్ పార్ట్ అనేది కుడతాను. ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ పీస్ అటాచ్ చేసి కుట్టిన తర్వాత లైనింగ్ పీస్ అటాచ్ చేయకముందు ఏం చేయాలంటే నేనైతే ఫ్రంట్ గల్లా బాక్స్ షేప్ ఇద్దామని అనుకున్నాను. సో సింపుల్గా త్వరగా కంప్లీట్ కావాలి అంటే ఇదే మంచి టిప్ అనమాట. సో బ్యాక్ పార్ట్కి గల్ల కొంచెం ఎక్కువ పెట్టాను. ఈ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ గల్ల చూడండి ఓన్లీ స్క్వేర్ షేప్ పెట్టేశాను. స్క్వేర్ షేప్ పెట్టేసి ఇలా స్క్వేర్ షేప్ అయితే నేను డ్రా చేసుకున్న తర్వాత దానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేశాక నేను వేసుకున్న మార్కింగ్ పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి మూలలు ఉన్నాయి కదా స్క్వేర్ షేప్లో మూలల్ని ఖర్చు పెట్టుకోవాలన్నమాట. మూలల్ని ఇలా ఖర్చు పెట్టేసుకొని ఇలా ఖర్చు పెట్టేసుకున్న తర్వాత రివర్స్గా తీసేసుకోవాలి. రివర్స్గా తీసుకొని దానిపై నుంచి ఒక స్టిచ్ వేయాలి. మంచిగా చివరలా నీట్గా వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయాక ఒక పాదం మందం గ్యాప్తో ఆ స్టిచ్ పక్కకే ఇంకొక స్టిచ్ అనేది వేస్తే మనకి చూడడానికి లుక్ కూడా బాగుంటుందన్నమాట. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా అనిపిస్తుంది. మీకు ఒక్కసారి ఈ వీడియో చూసేవాళ్ళు ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నేనైతే ఫ్రంట్ పార్ట్లో ఈ యోక్ పార్ట్ని నేనేం చేద్దాం అనుకున్నా అంటే ప్రిన్సెస్ కట్ లాగా సైడ్ నుంచి కుట్టేద్దాం అనుకుంటున్నాను. లుక్ చాలా బాగుంటుంది. సో ప్రిన్సెస్ కట్ అంటే మనం మామూలుగా బ్లౌజ్లోకి ఇట్లా షేప్ వచ్చే విధంగా ఎక్కువ షేప్ వచ్చే విధంగా కట్ చేసి కుట్టడం కాదు. నార్మల్గా ఇది చిన్నపిల్లలది కదా, సో వాళ్ళకు ప్రిన్సెస్ కట్ లాగా వచ్చే విధంగా స్టిచ్ చేసి మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. సో నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ ఎలా ఇవ్వాలంటే మనకు ఫ్రంట్ గల్ల స్టార్ట్ అవుతుంది చూడండి. ఆ గల్లకు ఇలా స్ట్రెయిట్గా తీసుకొని దానికి కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్తో సైడ్కి ఇలా తీసుకున్నాను. అలాగే చంక రౌండ్లో మిడిల్ పార్ట్కి కర్వ్ అనేది తింపేసి 2 సైడ్స్ ఇలా ఒకే దగ్గర డాట్ వచ్చే విధంగా మార్క్ వేసుకొని ఇలా అయితే మార్కింగ్ వేసుకున్నాను. ముందుగా దానిపైనుంచి ఒక స్టిచ్ అయితే వేశాను. ఇలా దానిపైనుంచి ఒక స్టిచ్ వేశాక అప్పుడు రెండుటిని పట్టేసుకొని స్టిచ్ అనేది వేస్తాను చూడండి. ఇలా రెండుటిని కిందికి కొంచెం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. 1/2 ఇంచ్ కాకుండా పాదం మందం గ్యాప్ అనేది తీసుకున్నాను అనమాట. చంక ప్లేస్లో ఇంకొంచెం తక్కువ వెడల్పుతోటి ఇలా స్టిచ్ చేశాను. 2 సైడ్స్ కుట్టేశాక నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా 2 సైడ్స్ మంచిగా కుచ్చు రాకుండా నీట్గా కుట్టుకోవాలన్నమాట. మంచిగా వస్తుంది ఇలా కుట్టేసుకుంటే. చూడండి ఇలా అయితే కుట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రంట్ యోక్ పార్ట్ ఎంత బాగా వచ్చేసిందో. సో బ్యాక్ పార్ట్ అయితే నేను బ్యాక్లో మనకు మామూలుగా బ్లౌజ్కి వెనకకు టక్స్ ఇచ్చేసుకుంటాం కదా, టక్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. కిందికి ఒక 4 ఇంచెస్ గ్యాప్ పైకి వరకు ఇలా టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఈ టక్స్ ముందడ కూడా చాలామంది మనకు లంగా బ్లౌజ్లో షోల్డర్ నుంచి కరెక్ట్ నడుము ప్లేస్లో ఒక చిన్న కుచ్చు పెడతారు లంగా బ్లౌజ్లో. అలా పెడతారు ఎందుకంటే మంచి షేప్ రావడానికే అలా పెడతారనమాట. సో దీనికి కూడా నేను అందుకే అలా పెట్టాను. సో మిడిల్లో కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్లో నేను హుక్స్ కుట్టాలి కదా, హుక్స్ కోసమని ఇలా మిడిల్ చేసి కట్ చేశాను అనమాట. మిడిల్ చేసి కట్ చేశాక హుక్స్ కోసం నేను లైనింగ్ పీస్ తీసుకుంటున్నాను. 2 సైడ్లో హుక్స్ అదేదో బ్లౌజ్కి మనకు వెనక నుంచి ముందుకు ముందు నుంచి వెనకకు అలా కుట్టలేదు. 2 సైడ్స్ లైనింగ్ పీస్ తోటే వెనకకు మలిచేసి కుట్టాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు శారీ క్లాత్ లోపల నుంచి బయటకు వేసినా అంత బాగా అనిపించదు. సో 2 సైడ్లు నేను లైనింగ్ పీస్ తోటే బయట నుంచి లోపలికి మలిచేసి కుట్టేశాను అనమాట. 2 లోపలికి ఇలా మలిచేసి కుట్టేసిన తర్వాత ఏం చేశానంటే చూడండి, ఒక సైడ్ అయితే ఇలా మామూలుగా మనకు
బ్లౌజ్కు కుట్టే విధంగానే కుట్టేశాను. ఇదైతే కాజా పాటు కోసం అన్నట్టు ఒక 1/2 ఇంచ్ పాదం మందం గ్యాప్ తోటి ఇంకో స్టిచ్ అనేది వేశాను. సో దీన్ని కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్కి మలిచేస్తాను. సో ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్కి మలిచేసి కుట్టాలి. మీరు ఈ వీడియో చూస్తూ స్టిచ్చింగ్ అనేది మీరు మీ ఇంట్లో ఎవరికైనా ట్రై చేయాలని అనుకుంటున్నారా? ఒకవేళ ఈ వీడియో చూసుకుంటూ మీరు నేర్చుకునే వాళ్ళైతే నాకు ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా మాత్రం వదిలేయకండి. ఒకవేళ మీరు చూసి నేర్చుకుంటున్నారని నాకు తెలియడానికి కోసమైనా కానీ ఏదో ఒక చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట. నా వీడియోస్ చూసుకుంటూ నేర్చుకుంటున్నారా, లేకపోతే మొత్తం నేర్చుకోకుండా ఏదో ఒక చిన్న పార్ట్ మీకు ఐడియా కోసమన్నా నేర్చుకున్నారా? ఒక పాయింట్ నేర్చుకున్నా సరిపోతుంది. ఎందుకంటే నా వీడియోలకు నేను పడ్డ శ్రమ అనేది నాకు అర్థమవుతుందనమాట. సో చూడండి, 2 సైడ్స్ హుక్స్ పార్ట్లు కాజా పార్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా అయితే అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ గల్లా చిన్నగా అయిపోతుంది అని అనుకుంటున్నారు కదా. సో చిన్నగా అయిపోకుండా ఉండడానికి నేను ఆల్రెడీ గల్లను కొద్దిగా ఎక్కువ వెడల్పుతోటి కట్ చేశాను. సో 2 సైడ్స్ మనకు భుజాలు అనేటివి జారకుండా ఉంటాయన్నమాట. బ్యాక్ పార్ట్ కొద్దిగా లోపలికి ఉంటే మనకు భుజాలు చిన్నపిల్లలకు జారకుండా ఉంటాయి. షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ చూసారు కదా, మనకు షోల్డర్ స్టార్టింగ్లో కొంచెం క్రాస్గా కనిపించకుండా. అయితే ఈ డ్రెస్కి చిన్నపిల్లలకు సైడ్లోకి కుచ్చుకుంటాయి కదా, లోడింగ్ పద్ధతిలో సైడ్ జాయింట్లు, అలాగే హ్యాండ్స్, అలాగే ఇక్కడ మనము కుచ్చులు పెడతాం కదా కింద బాటమ్ లంగాకు, ఆ కుచ్చుల ప్లేస్లో కూడా లోడింగ్ వచ్చే విధంగా కుడతానన్నమాట. చూడండి వీడియో మొత్తం. సో హ్యాండ్స్ కటింగ్ చూసిన వాళ్ళకు ఈ స్టిచ్చింగ్ అర్థమవుతుంది. హ్యాండ్స్ ఇవి బార్డర్ అనేది పట్టి పెట్టాలనుకుంటున్నాను. మిగిలిన క్లాత్ మొత్తం నేనైతే బుగ్గ చేతులు పెడదామని చూస్తున్నాను. సో హ్యాండ్ కొలత డ్రెస్ ఉంది కదా, దాన్ని తీసుకొని నేనైతే హ్యాండ్ రెడీ చేస్తున్నాను. హ్యాండ్ రెడీ చేయడానికి ముందు ఇక్కడ మనకు బుగ్గ చేతుల క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ని కొద్దిగా సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసి మనకు బుగ్గ చేతులకు కింది సైడు చంక ప్లేస్లో డౌన్ తక్కువ ఉండాలన్నమాట. సో మిడిల్లో ఎంత ఎక్కువ బుగ్గ హైట్ తీసుకున్నా చేతులు సైడ్ జాయింట్లో ప్లేస్లో మనకు ఖచ్చితంగా డౌన్ ఉంటేనే హ్యాండ్స్ అనేటివి చూడడానికి బాగుంటాయి అన్నమాట. సో చూడండి, పట్టి మిడిల్లో, అలాగే బుగ్గ చేతుల కుచ్చులు పెట్టే ప్లేస్ ఆ హ్యాండ్కి మిడిల్ పట్టేసుకొని ఒక సైడ్ అయితే ఇలా కుట్టేశాను. ఈ పట్టీని హాఫ్ చేయాలన్నమాట. సో లోడింగ్ పద్ధతిలో కుచ్చులు అనేటివి, ఈ క్లాత్ అనేది బయట కనిపించకుండా ఉండడానికి ఇలా కుచ్చులు ఫస్ట్ అయితే కుచ్చులు పెట్టేసుకొని ఆ బార్డర్ పట్టీ ఉంది చూడండి, ఆ పట్టీలో సగం వచ్చే విధంగా మలిచేసుకొని కుడతాను. సో ఇలా చిన్న చిన్న కుచ్చులు మన సైడ్ పెట్టేసుకొని చూడండి, ఇది ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిపైనుంచి ఒక స్టిచ్ ఇలా వేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని కిందికి మనకు పట్టీ ఉంది చూడండి, ఈ పట్టీని మనకు ఎంత పట్టీ వెడల్పు కావాలో అంత మలిచేసుకొని దానిపైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చాలా స్టిచ్చెస్ పడతాయి అన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలకు మనము క్లాత్ అనేది బయటకు రాకుండా కుచ్చుకోకుండా లోడింగ్ పద్ధతిలో కుట్టాలి కదా. సో స్టిచ్చెస్ అయితే చాలా పడతాయి. హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత కూడా ఆ హ్యాండ్స్ పోగులు అనేటివి బయటకు కనిపించకుండా ఉండడానికి నేనైతే ఇంకొక క్లాత్ తీసుకొని ఓవర్లాక్ చేస్తారు కదా, ఓవర్లాక్ చేసే మిషన్ లేదు కాబట్టి వేరే క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకొని ఆ పోగులు కనిపించకుండా కుట్టాను. చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా బుగ్గ చేతులు ఎంత బాగా వచ్చేసాయి. అలాగే 2 హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ అనేది ఒక సైడ్ నేను మిడిల్లో చూసుకొని ఈ బుగ్గ చేతులు అనేటివి జాయింట్ చేస్తున్నాను. చూడండి మిడిల్లో నుంచి మనం కిందికి పెట్టుకున్న కుచ్చులకు ఆపోజిట్గా పైన కుచ్చులు అనేటివి పెట్టుకోవాలన్నమాట. కిందికి ఒక సైడ్ కుచ్చులు ఉన్నాయి కదా, పైన ఇంకో సైడు ఆపోజిట్లో కుచ్చులు అనేటివి పెట్టేసుకొని ఈ చివరలా కుట్టేసుకోవాలి.
ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక చివరలో కూడా స్టార్టింగ్ తీసుకొని ఇలా అయితే కుర్చీలు పెట్టుకుంటూ కుట్టేసేయాలి. చాలా ఈజీ అండి. ఒక బ్లౌజ్ కుట్టిన దానికంటే ఈ డ్రెస్ కుట్టడమే ఈజీ అనిపిస్తుంది నాకైతే. సో బ్లౌజ్ని మనం చాలా రకాలుగా షేప్ బెల్ట్లు చిన్న చిన్నగా ఉంటాయి, వాటన్నిటిని తీసుకుంటూ కుట్టాలి కదా. ఒక డ్రెస్ కుట్టిన దానికంటే, ఒక బ్లౌజ్ కుట్టిన దానికంటే ఈ డ్రెస్ కుట్టిందే బాగా అనిపిస్తుంది అనమాట నాకైతే. చూడండి ఇప్పుడైతే ఇంకొక సైడ్ నుంచి కుర్చీలు అనేటివి రెడీ చేశాను. 2 సైడ్స్ కుర్చీలని రెడీ చేశాక ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. స్టిచ్ వేశాక నేనైతే ఈ విడిగా ఉన్న క్లాత్ ఉంది చూడండి, బయటకు కుట్లు, ఇది అనేది చిన్న పిల్లలకు కుచ్చుకుంటాయి కదా, వాళ్ళు వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ని వాళ్ళు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళకు లోడింగ్ పద్ధతిలో మనం హెమ్మింగ్ చేసిన ఆ పోగులు అనేటివి బయటకు వచ్చి వాళ్ళకు కుచ్చుకుంటాయి అన్నమాట. సో నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇలా లైనింగ్ పీస్ తోటి ఇలా అయితే స్టిచ్ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. 2 సైడ్స్ హ్యాండ్స్ రెడీ చేశాక ఇలా అయితే నేను లోపలికి లోడింగ్ పద్ధతిలో కుచ్చులు అనేటివి కుచ్చుకోకుండా ఉండడానికి ఇలా చేశాను. బ్యాక్ సైడ్ హుక్స్ పార్ట్, అలాగే టోటల్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ అయిపోయిన తర్వాత లంగా పార్ట్ అనమాట కిందికి. సో ఈ గేరా అనేది కిందికి వీళ్ళకు ఈ 6 ఇయర్స్ బేబీకి మధ్యలో ఒక పట్టీ అనేది పెట్టాలన్నమాట. ఆ పట్టీ ఎక్కడ పెట్టాలనేది చూస్తున్నాను. నేనైతే మిడిల్లో పట్టీ పెట్టేస్తున్నాను. మిడిల్లో పట్టీ పెట్టేస్తే లంగకు మధ్యలో కొంచెం ఎత్తుగా వచ్చి చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ మనకు యోక్ పార్ట్ దగ్గర, బాడీ పార్ట్ దగ్గర కుచ్చు అనేది పెట్టాననుకో, కరెక్ట్ మనకు బాడీ పార్ట్ దగ్గర లేసినట్టు అనిపిస్తుంది అనమాట. అక్కడ ఫిట్టింగ్ అనేది అసలు సెట్ కాదు. మిడిల్లో పెడితే లంగా కూడా కొంచెం ఉబ్బినట్టు బాగా అనిపిస్తుంది చూడడానికి. సో చూడండి, లెంత్ అయితే చూసుకున్నాను. ఇలా కొలత డ్రెస్ ఉంది కదా, తోటి నేను హైట్ అనేది కొలిచేసుకొని కరెక్ట్ ఈ 2 సైడ్స్ కుర్చీలు పెట్టడానికి గేరా అనేది నేను కట్ చేశానన్నమాట విడివిడిగా. లైనింగ్ పీస్ కూడా ఒకసారి మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదైతే 2 సైడ్స్ విడివిడిగా జాయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇలా జాయిన్ చేసేటప్పుడు ఈ పైన శారీ పార్ట్ ఉంది చూడండి, ఈ శారీ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ అయింది అనమాట. ఎక్కువైతే నేను ఆ శారీ పార్ట్ని కుర్చీలాగా పెట్టేసుకున్నాను. సో ఇది కూడా మనము చిన్నపిల్లలకు ఈ పోగులు అనేటివి కింద మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసాం కదా, ఆ పోగులు అనేటివి బయటకు వెళ్ళి వాళ్ళకు కుచ్చుకోకుండా ఉండడానికి ఇలా అయితే నేను ముందైతే స్ట్రేట్లో స్టిచ్ వేస్తున్నాను. 2 ఫ్రంట్లో తీసుకొని స్టిచ్ వేసి రివర్స్గా తీసుకొని ఇంకో స్టిచ్ అనేది వేస్తాను. ఎందుకంటే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఈ డ్రెస్ వేసుకుంటే కొంచెం కుచ్చుకున్నట్టయినా చిన్నపిల్లలు చిరాకు పడతారనమాట. ఆ డ్రెస్ వేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కుట్టాలి. క్లాత్ మెత్త క్లాత్ ఉంటే కాదు. ఈ క్లాత్ చూస్తున్నారు కదా, సన్నంగా ఉంది, అలాగే ఇలా పోగులు అనేటివి కుచ్చుకునే విధంగా ఉన్నాయి కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను. ఒకవేళ క్లాత్ అనేది మెత్తగా ఉంటే మనము కాటన్ క్లాత్ అయితే అసలు మనం ఎలాంటి హెమ్మింగ్ లేకుండా ఈజీగా నార్మల్గా కుట్టేసేసుకోవచ్చు. బయటకు కుచ్చులు ఉన్నా సరే మనకు హెమ్మింగ్ ఓవర్లక్ అసలు ఏం అవసరం ఉండదన్నమాట. చూడండి, రివర్స్గా చేసి ఇలా స్టిచ్ వేశాక ఇప్పుడైతే కుచ్చులు అనేటివి మిడిల్లోకి ఇలా 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 డాట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు యోక్ పార్ట్ తీసుకొని యోక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా ఇక్కడ కూడా నేను ఒక చిన్న కచ్ అనేది పెట్టుకుంటాను. ఈ కచ్ ప్లేస్లో నేను కుచ్చులు అనేటివి స్టార్ట్ చేస్తాను. చూడండి, నేను కొలత డ్రెస్ తీసుకొని నడుము రౌండ్ ఎంత ఉందనేది చూస్తున్నాను. ఇంత ఉంది రౌండ్. సో ఈ డ్రెస్ మా కోడలి పిల్లకు కొంచెం నడుములో ఫిట్ అవ్వడం వల్ల ఒక 1/2 ఇంచు ఎక్కువ కట్ చేశానన్నమాట. పెరుగుతారు కదా, ఆ డ్రెస్ కుట్టి చాలా డేస్ అయిందనమాట, ఆ పింక్ కలర్ది. సో హైట్ పెరుగుతారు, అలాగే నడుము సైజు కూడా ఒక 1/2 ఇంచ్ పెంచానమాట. ఇలా మిడిల్లో
మనము రెడీ చేసుకున్న లంగా పార్ట్ మిడిల్లో అలాగే యోక్ పార్ట్ మిడిల్లో ఒక దగ్గర పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకుంటూ మనకు సైడ్ జాయింట్లకు చాలా అసలు కుచ్చులే ఉండొద్దన్నమాట. సైడ్ జాయింట్లకు ప్లెయిన్గా ఉంచుకోవాలి. చూడండి, కుచ్చులు సైడ్ జాయింట్లోకి రావద్దు. చూడండి, సైడ్ జాయింట్లో నేను అసలు కుచ్చులే పెట్టట్లేదు, చూసుకోవాలి. ఇటు సైడ్ కూడా అలాగే ఒక 2 ఇంచెస్ వదిలేసి స్ట్రేట్గా కుట్టు వేసి అప్పుడు కుచ్చులు అనేటివి కుడుతున్నాను. ఇలా కుచ్చులు కుట్టాక ఆ యోక్ పార్ట్లో కూడా కుచ్చు అనేది బయటకు వస్తుంది కదా. సో నేను అది మర్చిపోయి లంగాకి ఇలా కుట్టాను. సో అది చూసాక అయ్యో దీనికి కూడా మనం ఇలా హెమ్మింగ్ ఓవర్లకు చెయ్యాలి కదా అని ఆలోచించి మళ్ళీ నేను లైనింగ్ పీస్ తీసుకొని లైనింగ్ పీస్ని కూడా నేను హ్యాండ్స్కి ఎలా అటాచ్ చేశాను కుచ్చులు అన్నిటివి బయటకు రాకుండా కుచ్చుకోకుండా అలా కుట్టేశాను అనమాట. 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా కుట్టేశాను. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ చూసి ఎంత బాగా అనిపించిందో నాకైతే. లైక్ ఇవ్వండి. చూడండి, ఇలా కుట్టేశాను. ఇది కూడా ఆల్రెడీ హ్యాండ్స్కి చూపించాను కదా, ఇంకా దీనికి చూపించడం ఎందుకని ఇలా కుట్టానని మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు సైడ్ జాయింట్లు ఏం చేయాలి, ఫ్రంట్లోనే మనం సైడ్ జాయింట్లు చేయాలి. మనకు ఓవర్లక్ లేకుండా లోడింగ్ పద్ధతిలో ఇలా ఫ్రంట్ని చివరలో చూసుకొని మనము నడుము బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు నడుము కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకొని అన్నీ ఒక దగ్గర క్లాత్ అనేది ఒకే దగ్గర వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ వేయండి. చూడండి, ఇలా మంచిగా నీట్గా స్టిచ్ వేసేసుకొని మనం రివర్స్ తీసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మనకు యోక్ పార్ట్లో కొంచెం ఒక 1 ఇంచ్ యోక్ పార్ట్లో కర్వ్ అనేది స్టిచ్ చేయాలన్నమాట. అది కూడా నేను చూపిస్తాను. ఇలా స్టిచ్ చేసుకొని చివరలు నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. నీట్గా మనం వేసుకున్న కుట్టు పక్క నుంచి ఇలా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక 2 సైడ్స్ నేను స్టిచ్ వేశాక చూడండి, ఇటు సైడ్ కూడా నేను స్టిచ్ వేస్తున్నాను. ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేసాక రివర్స్ తీసి నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఇక్కడ వరకు చూసినట్టయితే లైక్ ఇవ్వకుండా మాత్రం చూడకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నాకు బేబీ ఫ్రాక్ అడిగిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ కూడా చేయండి. కామెంట్ రూపంలో నాకు 6 ఇయర్స్ బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది అడిగారనమాట. సో వాళ్ళు అడిగినందుకు నేను కూడా ఈ డ్రెస్ ఎన్నో రోజుల నుంచి కుడుతున్నాను. సో ఆ కామెంట్ రూపంలో నాకు కూడా గుర్తొచ్చేసి ఈ డ్రెస్ కుట్టానమాట. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకు ఈ వీడియో అనమాట. సో వాళ్ళ కోసము అలాగే నేను కుట్టినట్టు కూడా అయిపోతుందని ప్రతి రాఖీ పున్నమికి లేదంటే పంచమికి నేను ఇలా మా కోడలికి మా కూతురికి కుట్టేస్తానమాట. మీకు అంత డౌట్ ఉంటే నేను 3 ఇయర్స్ నుంచి కుట్టిన డ్రెస్సెస్ కూడా పిక్స్ పెట్టమంటే పెడతాను. కామెంట్ చేసి అడగండి మీకు కావాలి అని అంటే. ఆల్రెడీ నేను ఈ డ్రెస్ కటింగ్లో ఆ డ్రెస్సులు చూపించాను అనమాట. పింక్ కలర్ డ్రెస్సులు ఇద్దరికి కుట్టినాయి. చూడండి, ఇలా రివర్స్ తీసేసుకొని ఇలా అయితే స్టిచ్ చేయాలి. రివర్స్ తీసుకొని నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే బాడీకి కర్వ్ ఉందన్నమాట. యోక్ పార్ట్కి 2 సైడ్స్ స్టిచ్ చేసేసాను. ఇలా స్టిచ్ చేశాక కొలత డ్రెస్ తీసుకొని చూడండి 2 సైడ్స్ నడుము దగ్గర 1 ఇంచ్ ఇలా గ్యాప్ ఉంది. అలా ఉంచుకోవాలన్నమాట. పెద్దగా అవుతారు కదా పిల్లలు, వాళ్ళకి సరిపోయేటంత. చూడండి, హ్యాండ్ కూడా మా కోడలికి కొంచెం ఫిట్ అయింది. సో నేను ఆల్రెడీ కొలత డ్రెస్ కంటే ఎక్కువ సైజ్ తీసుకుంటున్నాను అనమాట, పెరిగింది కాబట్టి. సో చూడండి, ఆ డ్రెస్ కుట్టినప్పుడు 4 ఇయర్స్ ఉండే అనమాట. సో ఈ డ్రెస్ కుట్టేటప్పుడు ఎక్కువ తీసుకోవాలి కదా. సో ఎక్కువ తీసుకొని ఇలా డాట్ వేసుకొని స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా యోక్ పార్ట్లో కర్వ్ అయితే తింపేసి నీట్గా కిందికి
ఒక పాదం మందం గ్యాప్తో మంచిగా స్టిచ్ వేస్తున్నాను. 2 సైడ్స్ స్టిచ్ వేసాక రివర్స్గా తీసి మీకు డ్రెస్ చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే, మంచిగా అనిపిస్తుంది. ఈ డ్రెస్ వేసుకున్నాక ఇద్దరికి ఫోటో దించి మళ్ళీ నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను కంపల్సరీ. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని చివరి వరకు చూసినందుకు.